నమస్కారం. సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సిఐటియు ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖ కార్యాలయం వద్ద ధర్నా. స్కూల్ కంటింజెంట్ వర్కర్స్ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్. బర్డ్ ఫ్లూ నేపథ్యంలో ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధిలో చికెన్ అమ్మకాలపై నిషేధం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆదేశాలతో మాంసం దుకాణాలు ఖాళీ చేయించిన కమిషనర్ వర్మ. కలెక్టరేట్ వద్ద కాకినాడ రూరల్ మండలం పి వెంకటాపురం గ్రామ డ్వాక్రా సంఘాల మహిళల ఆందోళన. అవకతవకలకు పాల్పడిన యానిమేటర్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్. ఇక డీటెయిల్స్ చూస్తే, డ్వాక్రా సంఘాల సొమ్ములో అవకతవకలకు పాల్పడిన యానిమేటర్పై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని కోరుతూ కాకినాడ రూరల్ మండలం పి వెంకటాపురం గ్రామ డ్వాక్రా సంఘాల మహిళలు కాకినాడ కలెక్టరేట్ వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా డ్వాక్రా సంఘాల మహిళలు మాట్లాడుతూ కాకినాడ రూరల్ మండలం పి వెంకటాపురం గ్రామానికి చెందిన వల్లు కనక మహాలక్ష్మి అనే యానిమేటర్ 28 డ్వాక్రా సంఘాలకు చెందిన సుమారు 2 కోట్ల సొమ్మును దొంగతనాలు చేసి దొంగ సంతకాలు ఫోర్జరీ చేసి కాజేసిందని ఆరోపించారు. ఇదేమిటని ప్రశ్నిస్తే తమపై తమ కుటుంబాలపై అక్రమ కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా ఉన్నతాధికారులు తక్షణమే చొరవ తీసుకొని డ్వాక్రా గ్రూపులకు సంబంధించిన సొమ్ము విషయంలో జరిగిన అవకతవకలపై సమగ్ర దర్యాప్తు చేయించి సంబంధిత యానిమేటర్పై కఠిన చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో పి వెంకటాపురం గ్రామ డ్వాక్రా సంఘాల మహిళలు పాల్గొన్నారు. వెంకటాపురం గ్రామం అండి, పి వెంకటాపురం. మాది మాకు డ్వాక్రా మహిళలకు అందరూ కూడా న్యాయం కావాలనేసి కలెక్టర్ ఆఫీస్కి వచ్చారు సార్. మేము కలెక్టర్ గారు మాకేం చెప్పారంటే, ఈయన మీ మీద నమ్మకం లేదమ్మా మాకు, ఇప్పుడు వరకు మీరు ఏం చేస్తున్నారు, ఇప్పుడు మీరు మా దగ్గరికి వచ్చారు, మీ మీద నమ్మకం ఎలాగా, మీకు తెలియకుండా డబ్బులు ఎలా తీసుకుంటావిడని కలెక్టర్ గారు అడుగుతున్నారు సార్. మాకు తెలియకే కదా సార్ మేము ఈరోజు రోడ్డు ఫాలో అయిపోయాం, లేకపోతే మాకు తెలిసి ఉంటే మేము ఎందుకు రోడ్డు ఫాలో అవుతాం సార్. కనకలక్ష్మి తెలివితేటలు ఉపయోగించుకుని 28 గ్రూపుల దగ్గర ఒక్కొక్క గ్రూప్ దగ్గర 15 లక్షలు 15 లక్షలు తెచ్చుకుని ఆవిడ ఇష్టాసాకారంగా ఒక ఇల్లు కొనుక్కొని సార్ అన్నీ చేస్తాం. కానీ మా వాళ్ళకి ఎవరికి కూడా ఈ గ్రూపులు 28 గ్రూపుల్లో వాళ్ళకి 10 మందికి చదువు ఉంటుందండి. మిగతా వాళ్ళకి ఎవరికి కూడా చదువులు లేవు సార్. కష్టపడటం డబ్బులు తెచ్చుకోవడం నెల వచ్చిందో డ్వాక్రా కట్టుకోవడం తెలుసు తప్ప మాకైతే మాత్రం చదువు లేని వాళ్ళండి. అందు గురించి ఈ యానిమేటర్ కనకలక్ష్మి ఎంత అన్యాయం చేసింది. మాకు న్యాయం కావాలి సార్. మాకు న్యాయం చేసి పెడితే మాకు ఎంతైనా మంచిదే సార్. ఎవరు కూడా సీఎంఏ కాదు, ఎవరైనా సార్ నాయకులు అరికట్లో ఉన్న వాళ్ళందరూ కూడా మాకు న్యాయం చేసి పెట్టారు సార్. చంద్రబాబు నాయుడు గారు వరకు కూడా వెళ్ళినా, పవన్ కళ్యాణ్ గారి దగ్గర కూడా వెళ్ళినా సరే మాకు న్యాయం చేసి పెట్టారు సార్. మాకు చాలా అన్యాయం జరిగింది సార్. వాళ్ళ అబ్బాయి ఎక్కడో వైజాగ్లో ఉన్నవాడికి మేము వెళ్ళి అడుగుతుంటే అతనికి సీసీ కెమెరా పెట్టి ఆ అబ్బాయి చూస్తాడని చెప్పి వాళ్ళ అబ్బాయికి కెమెరాలో ఆన్ చేసి పెట్టింది. ఎందుకని అడుగుంటే ఈ వెనకాల మాతో పాటు వచ్చిన మా భర్తలని కేసులో పెట్టి ఎత్తించాలనేసి ఆవిడ ఆలోచించుకుంది సార్. మేము అడిగినందుకు ఈ రోజు మా మొగుళ్ళకి అందరికీ కూడా కేసు ఎట్టి జైలుకి పంపించడానికి ఆవిడ ఎలా చేస్తుంది సార్. పి వెంకటాపురం నుంచి వచ్చాను. నా పేరు స్వాతి. మా పి వెంకటాపురం గ్రామంలో 280 మంది అంటే 28 గ్రూపులు డ్వాక్రా సంఘాలు ఉన్నాయి సార్. వీటన్నిటికి వివోఏ వల్లు కనక మహాలక్ష్మి గారు ఆవిడ ఈ డ్వాక్రా గ్రూపుల్లో దగ్గర 2 కోట్ల రూపాయలు అవకతవకలు జరిపింది సార్. గ్రూప్ సభ్యులు ఎవ్వరికి ఇంటిమేట్ చేయకుండానే వాళ్ళ సంతకాలు ఫోర్జరీ చేసి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ అకౌంట్లో లోన్లు తీసుకుని ఆవిడే వాడుకుంది సార్. దాని తాలూకా వడ్డీ డబ్బులు, దాని తాలూకా అప్పు కూడా మేమే కడుతున్నాం సార్. మొత్తం మేమందరం కడుతున్నాం. ఇందులో వీడియోస్ ఉన్నారు. వచ్చి పెన్షన్ డబ్బులు 3800 కూడా డ్వాక్రాకే కడుతున్నా ఇంకా అప్పులు ఉంటూనే ఉన్నాయి. 4-5 సంవత్సరాలు ఉన్నాయి, ఇంకా అప్పులు కడుతూనే ఉన్నాం. దానికి సంబంధించి బ్యాంకుకి వెళ్ళాం. బ్యాంకుకి వెళ్ళి స్టేట్మెంట్లు కూడా తీసుకొచ్చాం. ఈ స్టేట్మెంట్లు పెట్టుకుని ఇప్పుడు కలెక్టర్ గారు పెట్టి కలెక్టర్ గారు మా మీద నమ్మకం లేదంటున్నారు. మేము చెప్పేది కూడా వినకుండా మా మీద నమ్మకం లేదంటున్నారు. అసలు మరి నమ్మకం లేకపోతే ఇంతమంది ఆడవాళ్ళు రోడ్డు మీద తిరగాల్సిన అవసరం ఏంటి సార్? మాకు ఆవిడ ఒక్కరితే న్యాయం చేసేసిందా? మిగిలిన వీళ్ళందరూ అన్యాయం చేసేవాళ్ళ మేము సొమ్ము తినేసామా? ఆవిడ సొమ్ము తిన్నదా? 28 గ్రూపులు కావండి. బ్యాంక్ స్టేట్మెంట్లు ఎందుకు తప్పు చెప్తాయి? బ్యాంక్ స్టేట్మెంట్లు తప్పు చెప్తాయా? ఒకే నెలలో 2 20 లక్షలు
ఒకసారి, 17 లక్షలు ఒకసారి. వీళ్ళకి తెలియదు సార్, ఫస్ట్ తీసుకున్న 17 లక్షలకి అప్పు కడుతున్నారు, వెనకాల తీసుకున్న 19 లక్షలకి తెలియదు. 2 నెలలు అప్పు తీరిపోతుంది అనుకుంటున్నారు, చూస్తే ఇంకా 19 లక్షలు అప్పు ఉంది. వీళ్ళు ఎవ్వరికీ తెలియదు సార్. తిరిగి వీళ్ళకి ఎవరు చెప్తారు సార్? 3 నెలలు అయింది సార్. ఏంటి, మన యూనియన్ బ్యాంక్ రీజనల్ ఆఫీస్కి లెటర్ పెట్టి వాళ్ళు 3 నెలలు తిప్పుకుని స్టేట్మెంట్లు ఇచ్చారు సార్. అవి కూడా అందులో పర్టికులర్గా 3 గ్రూపులు ఉన్నాయి సార్, ఇప్పటికీ ఇవ్వలేదు సార్. 2 కోట్ల రూపాయలు మా మహిళా సంఘాలకి అన్నిటికి గ్రామ సంఘం డబ్బులు, శ్రీనిధి డబ్బులు, మా సంఘాల్లో జరిగిన అవకతవకల డబ్బులు మొత్తం అన్ని మాకు రప్పించాలి సార్. మా ఆడవాళ్ళందరికీ న్యాయం జరగాలి సార్. ఆవిడ తగు శిక్ష చట్టపరంగా ఎలాంటి తీర్చాలి సార్. ఇంకొకటి, మా పైన ఉన్న కేసులు కంపల్సరీగా సంబంధిత అధికారులు మా మీద ఉన్న కేసులు ఎత్తివేసేలా చూడాలి సార్. ఎందుకంటే మేము ఎందుకు సార్ శిక్ష అనుభవించాలి? కాకినాడ జిల్లా అనపర్తి నియోజకవర్గం పెదపొడి మండలం కరకుదురు గ్రామంలో దుర్గాదేవి గుడి మండపానికి గ్రామ పెద్దలు కొబ్బరికాయలు కొట్టి శంకుస్థాపన చేశారు. ఈ మండపం నిర్మాణానికి కరకుదురు గ్రామానికి చెందిన మర్రెడ్డి సత్యరాజు, అన్నవరం దంపతుల కుమారుడు, కోడలు మర్రెడ్డి వీర్రాజు, తేజస్విని దంపతులు గుడి మండపం నిర్మాణానికి 7,30,000 రూపాయలు ఇవ్వడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా సింగినీడి దత్తుడు, ఉండ్రు సత్యనారాయణ, పాటంశెట్టి కాశీరాణి మాట్లాడుతూ కరకుదురు గ్రామంలో దుర్గాదేవి వెలిసినప్పటి నుంచి గ్రామం అభివృద్ధి చెందుతూ ఉందని, దుర్గాదేవి గుడి ఫస్ట్ ఫ్లోర్ నిర్మించడానికి కమిటీ వారు నిర్ణయించారని, మర్రెడ్డి వీరాజు, తేజస్విని దంపతులు దుర్గాదేవి గుడి మండపం ఫస్ట్ ఫ్లోర్ నిర్మాణానికి 7,30,000 రూపాయలు ఇవ్వడం జరిగిందన్నారు. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండాలనే ఉద్దేశ్యంతో, కన్న తల్లి కన్న ఊరు రుణం తీర్చుకోవాలనే ఉద్దేశ్యంతో గ్రామానికి చెందిన మర్రెడ్డి వీర్రాజు వారి కుటుంబ సభ్యులు కలిసి వారి తండ్రి మర్రెడ్డి సత్యరాజు జ్ఞాపకార్థం దుర్గాదేవికి కళ్యాణ మండపం నిర్మించడం జరుగుతుందన్నారు. గ్రామస్తులంతా ఆయనకు ధన్యవాదములు తెలియజేస్తున్నామని అన్నారు. ప్రతి యువత కూడా కన్న ఊరును మర్చిపోకుండా మర్రెడ్డి వీర్రాజు బాటలో నడవాలని, అమ్మవారి ఆశీస్సులతో ప్రతి యువత కరకుదురు గ్రామానికి మంచి చేయాలని కోరుకుంటున్నామని అన్నారు. ఆ దుర్గాదేవి ఆశీస్సులు మర్రెడ్డి కుటుంబ సభ్యులకు అందరికీ ఉండాలని కోరుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ తోటకూర శ్రేణు, మాజీ సర్పంచ్ సింగినీడి దత్తుడు, ఒండ్రు సత్యనారాయణ, పాటంశెట్టి కాశీరాణి, పాటంశెట్టి శ్రీనివాస్, ఎండ్రు వీరాజ్ చౌదరి, సానా రాంబాబు, కరెడ్ల వెంకన్నబాబు, పాటంశెట్టి త్రిమూర్తులు, పాటంశెట్టి వెంకటేష్, ఒండ్రు విష్ణుమూర్తి, సానా వీర వెంకట సత్యనారాయణ, తోటకూర వెంకన్న, సానా సతీష్, మర్రెడ్డి వీర్రాజు, వారి మిత్ర బృందం మరియు ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. అదే మహత్వమన్వస్త్రం దుర్వేదే స్మరైసే సోత్రామదే మహత్వమన్వస్త్రం దుర్వేదే స్మరైసే గోప్మాఘ్రాపయామి విష్ణాగర్మాని భయామి గోపదేపానం యాచమోర్పయాతం యజ్ఞపతే అస్తర్మానుదేవ్యావోర్ధ్వం జగాతు భేషజం జన్న అస్విద్యపదే జంజనస్పదే ఓం శాంతి హే సహస్రాధేరుషా పురుషః సహస్రాక్ష సహస్రవభూమిన్ ఇస్వతో వృత్వా అత్యధిష్ఠద్విషాంజలం పురుషర్వేదకం సర్వం రోజు మన దుర్గం తల్లి ఫస్ట్ ఫ్లోర్ నిర్మించడానికి మర్రెడ్డి వీర్రాజు గారు వాళ్ళ తండ్రి గారి పేరుని యుఎస్ లో ఉన్న ఊరిని గుర్తించుకుని ఇక్కడ ఆ ఫస్ట్ ఫ్లోర్ కి ఎంత అయితే అవుతుందో అంతా నేను పెట్టుకుంటానని చెప్పడం చాలా గర్వకారణం. అదేవిధంగా మన ఊరి నుంచి చాలా మంది ఇదే స్థాయిలో అందరూ ఉన్నంతట్లో ఎక్కువగా చేస్తున్నారని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. అదేవిధంగా ఈ కమిటీ సభ్యులకి కమిటీ సభ్యులు కూడా చాలా ఎక్కువగా అందరినీ పోస్ట్ చేసి ఎలా చెప్పాలో అలా చెప్పాలి అందరినీ కూడా. వీళ్ళకి కూడా నేను మరొక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ దుర్గం తల్లి ఆశీస్సులు ఈ మర్రెడ్డి వీర్రాజు గారికి ఆ కుటుంబానికి అందరికీ మరీ ఉండాలని చెప్పి నేను కోరుకుంటూ, ఈ అమ్మవారు కృప అందరి మీద ఉండాలి, గ్రామస్తుల మీద. మన అమ్మవారు అందరికన్నా ఎక్కువగా మన ఊళ్ళో ఎక్కువ అమ్మవారు వెలిసిన దగ్గర నుంచి ఈ రోజు వరకు మనం అభివృద్ధి చెందుతూ ఉన్నాం. అదేవిధంగా పైనుంచి వచ్చి గ్రామాల్లో కూడా ఆగి ఖచ్చితంగా మన అమ్మవారి దగ్గర ఆగి వెళ్ళడం జరుగుతుంది.
మనం కూడా చాలా సంతోషకరంగా ఉన్నాం. అమ్మవారు వెలిసిన దగ్గర నుంచి మనం ఏదో సంతోషంగా సంబరం చేసుకోవడం కానీ అన్ని. అదేవిధంగా అందరికీ ఈ కమిటీ సభ్యులకి ఆ దాతలకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాను. నమస్కారం. ఎంత ఎత్తుకెదిగినా కూడా ఒదిగి ఉండాలని, మరి కన్న తల్లి కన్న ఊరు రుణం తీర్చుకోవాలనే ఉద్దేశంతో ఈ రోజు కరకుదురు గ్రామ నివాసి అయినటువంటి ఎన్ఆర్ఐ శ్రీ మర్రెడ్డి వీర్రాజు గారు వారి తండ్రి జ్ఞాపకార్థం, మర్రెడ్డి సత్యరాజు గారి జ్ఞాపకార్థం ఈ కనకదుర్గ అమ్మవారి పూజా మందిరం గతంలో గ్రామస్తులందరూ నిర్మించుకున్నారు. అందులో అనేక కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నారు. పూజా కార్యక్రమాలతో పాటు ఏదైనా చిన్న చిన్న కార్యక్రమాలు కూడా చేసుకుంటా ఉన్నారు. ఇప్పుడు అదే మండపంపై మరి ఫస్ట్ ఫ్లోర్ నిర్మించడానికి వారి తండ్రి గారి జ్ఞాపకార్థం ఆయన ఈ రోజు 7 లక్షల పైచిలుకుగా విరాళాలు ఇస్తాము, మా తండ్రి జ్ఞాపకార్థం నిర్మించమని చెప్పి తెలియజేశారు. అందుకు గ్రామస్తులందరూ కూడా ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ప్రతి యువత కూడా కన్న ఊరిని మర్చిపోకుండా మరి వీర్రాజు గారి బాటలో నడవాలని, అలాగే అమ్మవారి ఆశీస్సులతో ప్రతి యువత కూడా కరకుదురు గ్రామానికి మంచి చేయాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. కరకుదురు గ్రామ దుర్గాదేవి భక్తులందరికీ శుభోదయం, శుభవార్త. ఈరోజు చాలా మంచి దినం అని అనుకుంటున్నాను. ఎందుకంటే మన గ్రామంలో అమ్మవారు దుర్గాదేవి అమ్మవారు వెలసినప్పటి నుంచి కూడా మన గ్రామం దినదినాభివృద్ధి చెందుతుందని చెప్పొచ్చు. అందులో భాగంగా మనకి అమ్మవారి ఆలయం కట్టడం గత సుమారు 5 సంవత్సరాల క్రితం మండపాన్ని నిర్మించడం జరిగింది. ఈ మండపంలో ఈరోజు ఫస్ట్ ఫ్లోర్ని నిర్మించడానికి కమిటీ వారు ఉద్దేశించారు. దీనికి మన గ్రామస్తులు మరెడ్డి సత్యరాజు గారి కనిష్ట కుమారుడైనటువంటి మరెడ్డి వీర్రాజు, మీకు అందరికీ తెలుసు తన గురించి. అంటే చిన్నతనంలోనే ఇక్కడి నుంచి చదువుకుని ఇంజనీరింగ్ అయిన తర్వాత యుఎస్ లో ఉండడం జరుగుతుంది. తను ఫస్ట్ ఫ్లోర్ వేయండి మండపంలో, దానికి సంబంధించి దీనికి సుమారుగా ఒక 6 నుంచి 7 లక్షలు అవుతుందని మేస్త్రి గారు చెప్తున్నారు. ఈ 6-7 లక్షలు కూడా ఎంతైతే అంత, 6-7 అని కాదు, ఎంతైనప్పటికీ నేను ఇస్తానని చెప్పి ఆయన ముందుకు వస్తే కమిటీ వారు కూడా చాలా ఉత్సాహంగా దీన్ని నిర్మించడం జరుగుతుంది. నిజంగా ఈ రోజు అందుకనే చాలా మంచి రోజు అని చెప్పుకుంటున్నాను. మనం గతంలో అయితే దుర్గాదేవి గుడి దగ్గరే పూజలు జరుపుకోవడం అన్ని జరిగాయి, కుంకుమ పూజలు అవిని దసరా టైంలో. ఈ మండపాన్ని నిర్మించిన దగ్గర నుంచి కూడా చాలా సువిశాలంగా ఉంటుంది. అక్కడ దర్శనాలు, అదేవిధంగా కుంకుమ పూజలు, సరస్వతి పూజ, మిగిలిన అన్ని కూడా ఈ మండపంలో జరుపుకోవడం జరుగుతుంది. చాలా విశాలంగా జరుగుతుంది. భక్తులు కూడా ఈ మండపం కట్టిన కాడి నుంచి మన గ్రామం నుంచే కాకుండా మన పరిసర గ్రామాల నుంచి అనేక మంది భక్తులు వచ్చి ఇక్కడ దర్శనం చేసుకోవడం జరుగుతుంది. ఈ నిర్మాణానికి నిజంగా మనం గ్రామస్తుడు మరెడ్డి వీర్రాజు ముందుకొచ్చి మొత్తం ఫస్ట్ ఫ్లోర్కి అయ్యే ఖర్చు అంతా నేను భరించాలనడం చాలా నిజంగా గర్వకారణంగా ఉంది. మన గ్రామంలో అటువంటి యువకుడు పుట్టడం, అతనికి అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, ఇటువంటి నిర్మాణాలని అనేకమైనటువంటి నిర్మించడానికి ఆయనకి ఆర్థిక సహాయం ఆ దుర్గాదేవి కల్పించాలని కోరుకుంటూ, అదేవిధంగా అతను చిన్నప్పటి నుంచి కూడా నా స్టూడెంట్, అటువంటి స్టూడెంట్ నా దగ్గర చదువుకున్నటువంటి వ్యక్తి ఇంత ఎత్తుకెదిగాడని చాలా గర్వంగా ఉంది. థ్యాంక్ యూ అమ్మా, నీకు ఆ అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.